అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? నరేంద్ర అన్న. అన్న ఏం చేస్తారు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్న. ఏంటన్నా మరి కూటమి ప్రభుత్వ నాయకులు మరి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే ప్రజలకి ఏ విధమైన కావాలో ఆ విధంగా మేము సదుపాయాలు అందిస్తున్నాము. చదువుకున్న పిల్లలకి ఎంప్లాయ్‌ని క్రియేట్ చేస్తా ఉన్నాము. జాబ్‌లు తీసుకొస్తా ఉన్నాం. పెట్టుబడులు తీసుకొస్తున్నాము అని చెప్పి కూటమి ప్రభుత్వ నాయకులు అంటున్నారు. ఏంటన్నా దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా డెవలప్‌మెంట్ అవుతుందా? లేక వాళ్ళకి వాళ్ళే ఇలా మాటలు గొప్పగా చెప్పుకుంటున్నారంటారా ఏంటి? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఏదైతే చెప్తున్నారో అది 100% ఆచరణలో ఉంది. ఆచరణలో నడుస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే అప్పులు చేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపించి సంక్షేమ పథకాలని చెప్పి ప్రజలను సోమరిపోతం చేసింది వైసీపీ గవర్నమెంట్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేపాటికల్లా ఇటు సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం, యువతకు భరోసా కల్పించడం కోసం కంపెనీలను అన్నీ తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టియడం, తర్వాత కంపెనీలు స్టార్ట్ చేయడం. రీసెంట్‌గా తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ రావటం, కెరియర్ రావటం, ఇలాంటి ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. సో ఇవన్నీ ఎందుకంటే అభివృద్ధి కొరకే కదా! యువతకు భరోసా, ఉపాధి కల్పించడం కోసమే ఇలాంటి కంపెనీలు వస్తున్నాయి. ఇవన్నీ 100% జరుగుతాయి. ఏదైనా స్టార్ట్ చేసే కొంత టైం పడుతుంది. పునాది వేసిన వెంటనే బిల్డింగ్ కట్టలేం కాబట్టి, అలాగే ఇప్పుడు పునాది పడుతుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నెరవేర్చుకుంటుందని నేను తెలియజేస్తున్నాను. అంటే ఎలా చూడొచ్చండి ఈ రోజున గూగుల్ లాంటి పెద్ద కంపెనీ కానీ, ఇటు రాయలసీమలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ కానీ, నెల్లూరు సిటీలో క్యారియర్ అనే ఏసీ కంపెనీ రావటం కానీ ఏంటన్నయ్య అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కూటమి ప్రభుత్వం ఇంత సహకరిస్తుంటే అంటే ఎలా ఉపయోగపడుతుంది దీని పరంగా చదువుకునే యువకులకి పెట్టుబడుల విషయాన్ని కానీ ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అనుకోవచ్చు అసలు? ఖచ్చితంగా ఒక కంపెనీ సుమారు ఒక కంపెనీ ఏర్పాటైతే సుమారు ఒక 3,000, 4,000 ఆ కంపెనీ యొక్క క్యాపబిలిటీని బట్టి ఉపాధి వస్తుంది. ఆ ఉపాధి ఎక్కడ వస్తుంది? మన ఆంధ్రాలోనే వస్తుంది. సో ఆంధ్రాలో ఉపాధి వచ్చిన ఎంతమంది నిరుద్యోగులకి ఇది భరోసా కల్పిస్తుంది? సో అలా ఎన్ని కంపెనీలు వస్తే ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు? దాంతోపాటు రాష్ట్రం అభివృద్ధి కూడా జరుగుద్ది కదా! ఇక్కడే పెట్టుబడులు వస్తున్నాయి, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వస్తున్నాయి. ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధి కోసం కదా! కాబట్టి అభివృద్ధిని ఒక వైపు నడిపించుకుంటూ వెళ్తుందని మేము కూటమి ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నాం. అంటే మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ హయాంలో 5ఏళ్ల పాలనలో ఏంటి మన రాష్ట్రానికి ఎలాంటి కంపెనీస్ తీసుకొచ్చారు? ఎలాంటి డెవలప్మెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఆ మాట అంటే ఏం చెప్తాం? మీకు తెలుసు కదా! లిక్కర్‌లో కంపెనీలు 8 PM, డబుల్ హార్స్, హార్ట్ అటాక్, రకరకాల కంపెనీలు మర్చిపోయాం. స్పెషల్ స్టేటస్, ఇలాంటివి ఎన్నో అంటే మేము అనకూడదు కానీ ఆ కంపెనీల పేర్లు మర్చిపోయా అంటే అంత ఘోరమైన కంపెనీలు తీసుకొచ్చిన కంపెనీలు అవి ఏంటంటే మందు బ్రాండ్లు, కంపెనీలు కూడా కాదు మందు బ్రాండ్లు. అవి జనాల ఆరోగ్యాన్ని చెడగొట్టడానికి మాత్రమే తీసుకొచ్చిన కంపెనీలు. డెవలప్మెంట్‌కి తీసుకొచ్చిన కంపెనీలు చెప్పారు. అంటే 70 స్క్రీన్ మీద అయితే చూపించారు. అవి ఏంటంటే వైజాగ్‌లో చెప్పాం, గతంలో కూడా చెప్పాం. వైజాగ్‌లో 14,00,000 కోట్లు పెట్టుబడి వచ్చింది. 6,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఈరోజు 6,00,000 ఉద్యోగాలు ఇచ్చుంటే ఆంధ్రాలో నిరుద్యోగ కొరత ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. అన్నీ ఆచరణలో పెట్టిందేంటంటే ఉచిత పథకాలను పెట్టి జనాల్ని దాచుకోవడం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే అసలు మేము తీసుకొచ్చినట్లకి వీళ్ళు మా పిల్లలకి తండ్రులు చంద్రబాబు, లోకేష్ అన్నట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. క్రెడిట్ చోరీ చేస్తున్నారు చంద్రబాబు, లోకేష్. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే మన రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది కాదు అని చెప్పి కూడా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. అన్న ఏంటి అసలు అంటే గతంలో జగన్మోహన్ చేసిన డెవలప్మెంట్ అలాంటిదా లేకేంటి? ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది 100% రైట్ అండి. నిజంగా వాళ్ళు డెవలప్మెంట్ చేసుంటే ఈరోజు గవర్నమెంట్లు ఎందుకు లేరు? ఎందుకు 11 సీట్లకు పరిమితం అయిపోయారు? ఎందుకని మీరు ఇళ్లల్లో పడుకున్నారు? ఈరోజు ప్రత్యేక హోదా ఎందుకు అడుగుతున్నారు? మీరు చేసినవన్నీ నిజాలు లేకపోతే తెచ్చిన పెట్టుబడులన్నీ మీయే అనుకుంటే ప్రజలు గుడ్డిగా ఎందుకని కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపిస్తారు? ఇవన్నీ మీరు ఎందుకు పరిగణలోకి తీసుకున్నారు? అంటే మత్తులో ఉండి మాట్లాడుతున్నారా? మత్తు దిగాక మాట్లాడుతున్నారా? ఒక విధంగా మీరు తెలుసుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, మీ పరిపాలనా విధానం, మీ డెవలప్మెంట్ లేకపోవడం వల్లే కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు ప్రజలు. అభివృద్ధి పరంగా ఉండాలి రాష్ట్రం, అప్పులు పాలవకూడదనే ఉద్దేశంతోనే ప్రతి ఇంటికి ₹1,00,000 అప్పు నెత్తి మీద పెట్టిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అంటే మరి ఈ రోజున విశాఖకి దక్షిణ రైల్వే కింద గెజిట్ నోటిఫికేషన్ కూడా రావటం ఏంటన్నా ఎలా ఉంది అసలు మన రాష్ట్రంలో? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క కంపెనీ రావటం ఒక ఎత్తు అయితే, ఇటు స్పెషల్ నోటిఫికేషన్ గెజిట్ నోటిఫికేషన్ రావటం కూడా ఇంకొక ఎత్తు. ఏంటి ఎలా చూడొచ్చు? నేను కూటమి ప్రభుత్వం గురించి 2 మాటలు చెప్తానండి. ఏదైతే చెప్పారో కూటమి ప్రభుత్వంలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏదైతే చెప్పారో అది అభివృద్ధి పరంగా నడిపించడం కోసం ఓ పక్కన డెవలప్మెంటు, ఓ పక్కన పెట్టుబడులు, ఓ పక్కన రాష్ట్రానికి కావాల్సిన భరోసా కల్పిస్తూ ప్రయాణం చేస్తుంది. ఈరోజు రైల్వే జోన్లు ఇవన్నీ రావుతుంటే అభివృద్ధి కాదండి? అది అభివృద్ధి కాదా? ఎందుకంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలండి. ఏ రోజైనా ఒక అడిగి ఇప్పుడు 10 అడుగులు దూరం వెళ్ళాలంటే ఒక అడుగుతోనే మొదలవుద్ది.
ఒకేసారి 10 అడుగులు వేయలేరు. కాబట్టి ప్రయాణం మొదలవుతుంది. దీన్ని చూసి సంతోషించండి, కుదిరితే సహకరించండి. వచ్చే పెట్టుబడులను డెవలప్ అయ్యే వాటిలో పొలాలు పెట్టడం మానుకోమని నేను వైసీపీ నాయకులకు తెలియజేస్తున్నాను. అంటే ఇంకా వాళ్ళు ప్రతి విషయంలోనూ మా వాళ్ళే తీసుకొచ్చారు, మేము లేకపోతే డెవలప్మెంట్ అవ్వదు. రేపు ప్రజలు కూడా చంద్రబాబుని, లోకేష్ని పక్కన పెట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ కూడా పక్కన పెడతారని చెప్పి అంబటి రాంబాబు గారు మాట్లాడితే, ఏదైతే తమిళనాడు ఎలక్షన్స్ ఇది ఒక ఉదాహరణ, ఎంకి సాగు సుబ్బు పెళ్లికి వచ్చినట్టుగా ఇది ఒక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. ఈ రోజున డిఎంకే అన్న డిఎంకే ఎలా అయితే ఉన్నారో రేపు వీళ్ళ ముగ్గురు కూడా అదే విధంగా పక్క పెట్టేస్తారు ప్రజలు అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఏంటంటే ఆ లెక్కలో వేసుకుంటే మిమ్మల్ని కూడా ఆంధ్రాలో పక్కన పెట్టేశారు ఇప్పుడు. ఎందుకనంటే ప్రతి రాష్ట్రానికి వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్లో అక్కడ రాజకీయ పరిణామాలు కానీ, అక్కడున్న సంస్కృతి అక్కడ ద్రవిడ సంస్కృతి నడిచింది. ఆ సంస్కృతి ప్రకారం అక్కడ స్థానికంగా ఎవరైతే చూసి ఉన్నారో, అంటే డిఎంకే అన్న డిఎంకేయే పరిపాలన గత రాజకీయ పరంగా కొన్ని ఏళ్ళుగా నడుస్తూ వచ్చింది. వాళ్ళు కొత్తదనం కావాలనుకున్నారు. ఆ టైంలో లాంచ్ అయింది టీవీకే పార్టీ, మన విజయ్ గారిది. సో వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఒక కొత్త మార్పు కోరుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఏమైంది, దాని మీద మొగ్గు చూపించారు. మొగ్గు చూపించి ఈరోజు 107 సీట్లు 108 సీట్లు టీవీకే పార్టీ సాధించింది అంటే ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి వచ్చింది. ఈరోజు ఆంధ్రాలో కూడా అదే కోరుకోబట్టే కూటమి ప్రభుత్వం బీజేపీకి, టీడీపీకి, జనసేనాని కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ఏర్పడ్డాక ప్రజలు మరి కూటమి ప్రభుత్వం వచ్చి అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతోనే కదా గెలిపించింది. ఆ రాజకీయాలు వేరే, ఈ రాజకీయాలు వేరే. ఎక్కడ ఎవరి రాజకీయం అలా ఉంటుంది. ఒక పార్టీని ఒక రాష్ట్ర రాజకీయాలు ఇంకో రాష్ట్ర రాజకీయాలతో పోల్చొద్దు. ఇండియా మొత్తంలో కూడా ఎన్డీఏ అన్నది ఎక్కడ కొన్ని కూటమిగా పెట్టుకుంటారు. కూటమి లేనిదో కొన్ని చోట్ల గెలవరు, ఓట్లు చీలుతాయి అని చెప్పేసి మంచి ఉద్దేశం ఉన్న వాళ్ళంతా గూటికి వచ్చి ప్రయాణం చేస్తారు. అది ఎక్కడైనా జరిగేదే, సమాజంలో కూడా అదే జరుగుద్ది. సో ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగాని ప్రతిదాన్ని విజయ్ గారితో పోల్చి మా పవన్ కళ్యాణ్ గారిని అవమానించొద్దని మేము తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్న ముఖ్యంగా